హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజైతే పచ్చి మామిడికాయతోటి పులిహార చేశానండి. ఎప్పుడు మనం నిమ్మకాయ పులిహార అలాగే చింతపండు పులిహారే చేసుకుంటాం కదా. ఈ సీజన్లో మామిడికాయలు బాగా దొరుకుతాయి కాబట్టి ప్రసాదాలకు కానీ మనం విడిగా లంచ్కి కానీ ఇలా అయితే ట్రై చేయొచ్చు. బియ్యం రైస్ కుక్కర్ కప్ తోటి 2 కప్స్ అయితే తీసుకున్నానండి. వాటర్ మనం 1కి 2 తీసుకుంటాం కదా. ఇలా పులిహారకైతే కొంచెం తగ్గించుకోవాలండి. నేను 1కి 1.25 లెక్కన 2 కప్పులకి 3.5 గ్లాస్ అయితే నీళ్లు తీసుకున్నాను, కొంచెం పొడి పొడిగా రావడానికి. అలాగే 3.5 గ్లాసులు నీళ్లు పోసుకున్నాక కొంచెం 2 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నానండి. మామూలుగా అన్నం మెతుకులు అతుక్కోకుండా పొడి పొడిగా రావడానికి. మీరు మామూలు కుక్కర్లో అయినా పెట్టుకోవచ్చు. నేనైతే రైస్ కుక్కర్లో పెట్టానండి. 2 కప్పులకి 3.5 కప్పులు వాటర్ పోసేసి ఒక రవ్వ ఆయిల్ వేసేసి రైస్ కుక్కర్లో పెట్టేసుకున్నాను. అలాగే చిన్న మామిడికాయలు 2 తీసుకొని తురిమి పెట్టుకున్నానండి. చాలామంది అంత టైం లేక వీలు కాక మామిడికాయలు అయితే ముక్కలు తరిగి మిక్సీలో వేసుకుంటారు. దానికంటే కూడా మనం తురిమితే ఆ పలుకు పంటికి తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుందండి. మనం తరిగి ముక్కలు చేసుకునే లోపల ఇదైతే తురమడం ఈజీగానే అయిపోతుంది. పెద్ద టైం అయితే డిఫరెన్స్ ఉండదండి. తురిమే చేసుకోండి వీలుంటే కనుక. 1 కప్పు మామిడికాయలు అయితే మామిడికాయ తురుము తీసుకోవాలండి. 2 కప్స్ బియ్యం తీసుకున్నాం కదా. 1 కప్పు మామిడి తురుము అయితే కరెక్ట్గా సెట్ అయిపోతుంది. అంటే పులుపు ఎక్కువ తక్కువ ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి మీరు కొంచెం 1 స్పూన్ అటు ఇటు అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ లోపల అన్నం అయితే ఒక డీస్లో పోసేసుకొని ఆరనిచ్చేసేయండి. అన్నం మీద కూడా 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటే పొడి పొడిగా వస్తుంది. కలిపి పెట్టేసుకోండి. అది చల్లారే లోపల మనం ఇలా తాలింపు పెట్టేసుకోవచ్చు. 4 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకొని వేరుశెనగపప్పు కొంచెం వేగాక పచ్చెనగపప్పు, మినపప్పు అలాగే ఆవాలు అవి వేగాక 4 ఎండుమిర్చి 4 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకొని ఇవన్నీ కొంచెం వాడ్చుకున్నాక జీడిపప్పులు కూడా వేసుకున్నాను. జీడిపప్పులు కొంచెం ఫ్రై అయ్యాక కరివేపాకండి, 4-5 రెమ్మలు కరివేపాకు అయితే తీసుకున్నాను. ఎక్కువైనా బాగుంటుంది. 4-5 రెమ్మలు కరివేపాకు తీసుకొని కరివేపాకు కూడా బాగా వాడ్చుకున్నాక మనం మామిడికాయ తురుము ఒక 2 స్పూన్లు ఎత్తి పెట్టుకొని మిగిలింది ఇందులో వేసేసుకోవాలండి. 1 స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ పక్కన పెట్టేసుకోండి. మిగతాది బాండట్లో వేసేసుకొని అది కూడా ఒక 2 మినిట్స్ చాలండి. ఎక్కువ అయితే ఉడకనవసరం లేదు. 2 మినిట్స్ వాడ్చుకున్నాక మనం డీస్లో అన్నం వేసి పెట్టుకున్నాం కదా, అందులో ఈ వాడ్చుకున్నవన్నీ వేసేసుకొని మనం 2 స్పూన్స్ పచ్చి మామిడి తురుము ఎత్తి పెట్టుకున్నాం కదండి, ఆ తురుము కూడా ఇందులో వేసేసుకోవాలి. అంటే కొంచెం పచ్చిది కూడా తగులుతుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి, వాడ్చిందే కాకుండా. ఈ పచ్చి మామిడి తురుము కూడా వేసుకున్నాక కలుపుకొని ఇప్పుడు తగినంత సాల్టు అలాగే పసుపు కూడా వేసుకోవాలండి. ఉప్పు వేసుకొని కలుపుకున్నాక 1 స్పూన్ పసుపు అయితే కలర్ని బట్టి చూసి వేసుకోండి. పసుపు కూడా వేసుకొని బాగా కలిపేసుకున్నారంటే మన మామిడికాయ అన్నం అయితే రెడీ అయిపోయినట్లేనండి. చివర్లో కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకొని ఆ తురుము కూడా వేసేసుకున్నారంటే మనం ఇంకా ప్రిపేర్ చేసుకున్నట్లే సర్వ్ చేసేసుకోవచ్చు. ఇది లంచ్ బాక్సుల్లోకి బాగుంటుంది. ఇప్పుడంటే సమ్మర్ హాలిడేస్ అనుకోండి, మామూలుగా లంచ్ బాక్సులకు కానీ టిఫిన్కి కానీ ఈవినింగ్ అయినా చేసుకొని తినొచ్చండి. చాలా బాగుంటుంది. అందరూ చేసుకునే ఉంటారు. చేసుకోకపోతే మాత్రం ఒక్కసారి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.